అందరికి నమస్కారం. నేను మీ దయానంద్ ముద్రాజ్, వనపర్తి నియోజకవర్గ కంటెస్టర్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి. ప్రస్తుతము నేను 9వ వార్డులోని మరికుంట 9వ వార్డులోని కాలనీల దగ్గర ఉన్నాను. ఇవి మరికుంట నుంచి మా హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర చెరువు కట్ట తెగడంతో వాటర్ మొత్తం కింది స్థాయి ప్రాంతాలకు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అంటే ఇళ్ల మధ్యలోకి వాటర్ రావడం వల్ల ఈ కాలనీ వాసులు చాలా వరకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే 9వ వార్డులో రోడ్ల మరమ్మతులు కూడా లేవు. బేసిక్ రోడ్లు నేను కూడా ఈ మధ్య ఈ 9వ వార్డులో నేను ఎక్కువ వరకు పర్యవేక్షించడం జరుగుతుంది. 9వ వార్డు సమస్యలపై మేము కూడా మాట్లాడడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ రోడ్డు ప్రధానంగా డ్రైనేజ్ సమస్య, రోడ్డు సమస్యలు చాలా వరకు ఈ 9వ వార్డులు ఉన్నాయి. కనుక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఇక్కడ కన్నెత్తి కూడా చూడట్లేదని మన కాలనీ నివాసులు తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ ఎప్పుడైతే మనకు చెరువు దగ్గర మనకు లాస్ట్ టైము ఒక డ్రైనేజ్ సిస్టమ్ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ పోవడానికి చేసినట్టు మనకు గుర్తు. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్గా వాటర్ ఫ్లో ఒక్కతోటి అవుతారంటే వాటర్ స్టోరేజ్ ఇంకో నుంచి వస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ చూస్తే ఒక్క ఇల్లే కాదు, చాలా వరకు కదా ఇక్కడ ఫ్యామిలీ చూసుకున్నారంటే చిన్నపిల్లలు పెట్టుకొని వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు మన ప్రజాప్రతినిధులు మళ్ళీ ఏం చేస్తున్నారు అనేది కూడా గుర్తించుకోవాల్సిన అంశం. మేము చాలా వరకు ప్రజా సమస్యల పైన మేము ప్రజాప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఆ పూటకు మాత్రమే అధికారులు సరే అంటున్నారు, కానీ దానికి సమస్యను సాల్వ్ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. ప్రజాప్రతినిధులు పునరాలోచించాలి. ఈరోజు మనం ప్రజలు ఓట్లు వేసుకొని మనం గెలిపించుకున్నారు కనుక వారిని వీలైనంత వరకు వాళ్ళకి సహాయం అందించే విధంగా అందరం కలిసి ముందుకు వెళ్దామని కోరుకుంటున్నాం.